సో మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను మేడం. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఆలోచనలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అపార్ట్మెంట్లో ఉండాలని చెప్పి ఒక ఫ్యాషన్ ఉండేది అందరికీ. సో అందరూ ఎక్కడున్నామంటే సో 30 ఫ్లోర్ 40 ఫ్లోర్ అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని వింటున్నాము. చాలా మంది బయటికి రావాలి, ముందు అపార్ట్మెంట్ నుంచి బయటికి రావాలి, ఒక స్వేచ్ఛ వాతావరణంలోకి రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? కరెక్ట్ అండి. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు మెడిచల్ కోంపల్లి సైడ్ వెళ్తే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఇప్పుడు మొత్తం అటు సైడే ఉంది. బాచుపల్లి, ఓకే, దూలపల్లి, ఓకే, మెడిచల్, మల్కాజ్గిరి ఆ సైడ్ వెళ్తుంది మార్కెట్. అక్కడ మనకి మాక్సిమం విలా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ద రీజన్ ఏంటంటే సిటీలో ఇప్పుడు నానక్రామ్గూడలో నాకు ఒక 3 BHK ఫ్లాట్ కొనాలంటే 2 కోట్లు ఇవ్వాలి. ఓకే, ఆ 2 కోట్లు ఇచ్చి నేను ఫ్లాట్ కొనుక్కోవాలి. ఫ్లాట్ కొన్నాడు నుంచి అసోసియేషన్ రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పిందే అవుతుంది. స్వేచ్ఛ లేదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇప్పుడు నేను కూడా ఉండేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, బట్ ఐ నెవర్ లైక్. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటారా మీరు గేటెడ్ కమ్యూనిటీలోనే కంటిన్యూ అవుతారంటే నేనైతే ఐ విష్ టు లివ్ ఇన్ అన్ ఇండిపెండెంట్ హౌస్. ఎందుకంటే మన ఇష్టం మనది. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఐ నీడ్ టు లివ్ మై లైఫ్ అకార్డింగ్ టు మై రూల్స్. పక్కన వాళ్ళ రూల్స్ కాదు. అందులో అంతా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు బ్రతికినట్టే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ బ్రతకాలంటే అది అవ్వదు. సో ఆ స్వేచ్ఛ అనేది పీపుల్ ఆర్ మిస్సింగ్. సో నౌ వాట్ ఐ టోల్డ్ యూ ఈస్ టువర్డ్స్ కోంపల్లి మెడిచల్ ఏరియాస్ లో మనకు అంత డిమాండ్ రావడానికి కారణం ఫర్ విల్లా ప్రాపర్టీస్ ఈస్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ హై రైజ్ టు విల్లాస్. ఆ ఏరియాలో వాళ్ళకి ఆ బడ్జెట్ లో విల్లా వస్తుంది. 2.5 CR ఇచ్చారనుకోండి వాళ్ళకి విల్లా వచ్చేస్తుంది. కొంచెం కూడా కోంపల్లి ఏరియాలో ప్రీమియంకి వెళ్తే 4 CR కి మీకు మంచి పెద్ద ప్రీమియం ప్రాపర్టీ వస్తుంది కోంపల్లిలో. సో పీపుల్ స్టార్టెడ్ షిఫ్టింగ్. వాళ్ళ మైండ్ సెట్ మారుతా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ వచ్చినప్పుడు బయట నుంచి అందంగా ఉంది, ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి లోపల. ఎన్ని రోజులు వాడతాం అమ్యూనిటీస్ మనము? బేసిక్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేడం అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు? అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇస్ ద సేఫ్టీ ఇష్యూస్. ఇప్పుడు 33-40 ఫ్లోర్స్ అంటున్నాము. ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ లేదంటే రేపు ఎప్పుడైనా కూడా ఒక ఎర్త్ క్వేక్ కానీ పీపుల్ ఆర్ నాట్ ఫోర్సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ ప్రాక్టికలీ హౌ మెనీ అపార్ట్మెంట్స్ హావ్ ప్రూవ్డ్ ఇట్? ఇప్పుడు ఫైర్ అండ్ సేఫ్టీ అనేది ఈస్ ద మేజర్ టాస్క్ ఇన్ ఎనీ అపార్ట్మెంట్. కానీ ఎవరు టెస్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ యాజ్ పర్ ద రూల్, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవ్రీ 6 months కి మనకు అక్కడ ఒక టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్. నో, ఫైర్ అండ్ యాక్సిడెంట్ గురించి. అలారం అంటే ఫాల్స్ అలారం, దే ఆర్ సపోజ్ టు డూ ఏ ఫాల్స్ అలారం. నేను నా అపార్ట్మెంట్ లో ఉండబట్టి 8 years అయింది, ఇంతవరకు ఒక్కసారి కూడా జరగలేదు. అంటే రేపు నిజంగానే ఫైర్ అయినప్పుడు హౌ వుడ్ పీపుల్ ఎస్కేప్? సో మెనీ సేఫ్టీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా మటుకి 33-40 ఫ్లోర్స్ లో బుక్ చేసిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మేడం ఫ్లాట్ అమ్మి పెడతారా అనేసి. నాకు ఫ్లోర్ రైజ్ వద్దు, నాకు ఏది వద్దు, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఎందుకంటే లిఫ్ట్ ఈజ్ అన్ ఇష్యూ. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు టైంకి వెళ్ళలేరు, ఆఫీస్కి వెళ్ళలేరు. ఎందుకంటే లిఫ్ట్ అనేది ఈజ్ అ మేజర్ ఇష్యూ. అక్కడ ఒక 10 to 15 minutes లాగింగ్. పెట్స్ మీద కంట్రోల్. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో లోపల లిఫ్ట్ లో కూడా సేమ్ అలాగనే ఉంటుంది. నెక్స్ట్ ఈ సేఫ్టీ మెజర్స్ అండి. సేఫ్టీ మెజర్స్ లో ఎవ్రీబడి ఆర్ నాట్ ఫాలోయింగ్ సేఫ్టీ మెజర్స్. ఎనీబడి క్యాన్ వాక్ ఇన్. యాప్స్ ఉన్నాయి, కానీ యాప్స్ లో ఇప్పుడు స్విగ్గీ జొమాటో మనం అప్రూవల్ ఇస్తున్నాం, కానీ ఎవరు వస్తున్నారో మనకి తెలియదు. ఓకే, రీసెంట్లీ మనకి అశోక వాట్ ఈస్ దట్ కుకట్పల్లిలో అశోక వెనకాల స్వర్ణలేఖ సంథింగ్ దేర్ ఇస్ వన్ అపార్ట్మెంట్, ఒక హత్య జరిగింది. దాని లోపల అంటే కమ్యూనిటీ లోపల వర్క్ చేసి అతనే చేశాడు. కిల్డ్ ఉమెన్ అండ్ టుక్ ద మనీ అండ్ గోల్డ్ ఫ్రమ్ దేర్ హౌస్. సో వేర్ ఈస్ ద సేఫ్టీ? సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ లో కామన్ ఏరియాస్ లో CCTV కెమెరాస్ అనేది మ్యాండేట్. కానీ ఎంతమంది కమ్యూనిటీస్ అది పెడుతున్నారు? ఎన్ని మానిటర్ అవుతున్నాయి? లిఫ్ట్లలో కెమెరాస్ ఉన్నాయా? సో దీస్ ఆర్ ఆల్ గ్లిచెస్ ఇన్ ఆల్ దీస్. చాలా మంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా అపార్ట్మెంట్ లో ఉండలేక, ఆ ప్రాబ్లమ్స్ కొన్న తర్వాత మళ్ళీ అది అమ్ముకోలేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటే ఎవరికి చెప్పాలో తెలియని పొజిషన్ లో ఉన్నారు. మానసికంగా డబ్బు ఉంటుంది. మెయింటెనెన్స్ ఇష్యూ ఇస్ ఆల్సో అదర్ థింగ్ అండి. ఇప్పుడు ప్రతి హై రైజ్ లో మీరు 2 years 3 years తర్వాత చూస్తే ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ దిస్ డాంప్నెస్, సీపేజ్ ఇష్యూస్. అది రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టాలి. సో మెయింటెనెన్స్ ఇష్యూ ఇస్ ఆల్సో వన్ గ్రేట్ గ్లిచ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సొసైటీస్. సో ఇష్యూస్ అయితే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ లో, హై రైజెస్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ ఒక 200-300 ఫ్లాట్స్ వరకు అయితే ఓకే, కానీ ఇప్పుడున్న కమ్యూనిటీస్ అంతా 3000-4000 ఫ్లాట్స్ అంటే ఇట్స్ ఈక్వల్ టు ఒక చిన్న స్మాల్ సైజ్
ఊరు, ఒక విజయవాడ మొత్తం కలిపితే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి? ఒక కమ్యూనిటీలో ఉంటున్నారు. సో డెఫినెట్లీ డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటాయి, వాటర్ ఇష్యూస్ ఉంటాయి, సమ్మర్లో వాటర్ ట్యాంకర్స్ అవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియవు. మనం ఏ నీళ్ళు తాగుతున్నాం, మనం ఏ నీళ్ళు వాడుతున్నాం అనేది మీకు తెలియదు, మాకు ఎగ్జాక్ట్లీ మేడం. అలాంటి ఇదే ప్రశ్న మొన్న రీసెంట్ గా నేను ఒక ప్లేస్ కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఒక అతను లేవనెత్తిన ప్రశ్న ఇది. సో ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుందా, రీసైక్లింగ్ జరిగిన వాటరే వస్తుంది అని చెప్పి వినిపిస్తున్న మాట. చాలా వరకు సిటీలో అలాంటి వాటరే యూజ్ చేస్తున్నారు, రీసైక్లింగ్ చేసిన వాటరే యూజ్ చేస్తున్నారు అని చెప్పి వినిపిస్తున్న మాట. అపార్ట్మెంట్స్ లో వాష్రూమ్స్ లో వచ్చే ప్రతి వాటర్ మీకు రీసైకిల్డ్ వాటరే ఉంటుంది. మనకి కమోడ్స్ లో వచ్చే ఫ్లష్ ట్యాంక్ లో వచ్చే వాటర్ అంతా రీసైకిల్డే ఉంటుంది. ఇదంతా తెలియదు అంటారు వీళ్ళందరికీ. అంటే కొంతమంది తెలియక కొన్నారు, కొంతమంది ఇంకా అడాప్ట్ చేసుకున్నారు. బికాస్ దేర్ ఇస్ నో వాటర్, దే డోంట్ హ్యావ్ ఆప్షన్. ఇంకోటి సాయంత్రం అయితే బయట గార్డెనింగ్ కి వాడేది కూడా ఇవే వాటర్ వాడతారు. ఒక డర్టీ స్మెల్ అంటే అసలు మనం తట్టుకోలేం, అలాంటి ఒక స్మెల్ వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇఫ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఏ హై రైజ్ అపార్ట్మెంట్లకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో మరి ఫ్యూచర్ లో మరి ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఫ్యూచర్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫోర్సీ అండి. ఎందుకంటే రీసెంట్లీ నేను ఒక వీడియో చూశాను వేర్ పీపుల్ ఫ్రమ్ చైనాలో వాళ్ళ ప్రకారం రియల్ ఎస్టేట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ బిగ్ బ్లండర్ అంటారు. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ వాళ్ళకి చిన్న చిన్న ఇంట్లలో టెంపరీ హౌసెస్ లో ఉండటం అలవాటు. ఓకే, ఒకటేసారి హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టేసుకొని దాంట్లో ఉండటం వల్ల చైనా ఈజ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. వాళ్ళకి సైక్లోన్స్ ఎక్కువ, రెయిన్స్ ఎక్కువ, ప్లస్ వాళ్ళకి ఎర్త్ క్వేక్స్ ఎక్కువ. సో దే డోంట్ బిలీవ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో సిమిలర్లీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి అంటే ఇండియా లాంటి ప్లేస్, ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ అనేది ప్రాణంతో సమానం. ఎందుకంటే మనకి ఇల్లు లేదు అంటే అదేదో మనకి ఏదో లేనట్టుగా సొసైటీలో ఒక అదేమిటి ముద్ర పడిపోతుంది. సో ఇల్లు అనేది ఈజ్ వెరీ దిస్ థింగ్. కానీ ఇవన్నిటితో పోల్చుకుంటే మన నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నా జనరేషన్ వరకే నాకు ఒక ఇల్లు ఉండాలనేది మ్యాండేట్. కానీ నా పిల్లల ఫ్యూచర్ లో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారా లేదా అనేది ఇస్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దే విల్ నాట్ ఇన్వెస్ట్ బిగ్ మనీ ఇంటూ దీస్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ బాబులు వాళ్ళ అమ్మలు అని సంపాదించుకొని వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళుగా కొనే ట్రెండ్ అయితే పోతుంది. బికాస్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్, మన హైదరాబాద్ ఆర్ మన ఇండియాలో ఏంటంటే ఒక జాబ్ వచ్చేసింది అనుకోండి, ఒక 1 lakh శాలరీ ఉందా, అబ్బాయికి 1 lakh శాలరీ వస్తుంది, సో 50,000-60,000 లోన్ కట్టేస్తాడు. ఇమీడియట్ గా ఫాదర్ దగ్గరనో మదర్ దగ్గరనో ఒక 5 లక్షలు 6 లక్షలు అమౌంట్ ఉంటుంది, అడ్వాన్స్ కట్టేస్తారు, అంటే టోకెన్ కట్టేస్తారు, బాబు నువ్వు లోన్ కట్టేసుకో అనేస్తారు. అంటే ఇట్స్ లైఫ్ టైం కమిట్మెంట్ అబ్బాయికి. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మన ఫ్యూచర్ జనరేషన్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి అసలు పిల్లలు పెళ్లిళ్ళే వద్దనుకుంటున్నారు. అలాంటప్పుడు దే విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఏదైతే ఉందో ప్రెసెంట్ జనరేషన్తో ఆగిపోతుంది. సో సేమ్ లైక్ అదర్ కంట్రీస్, ఇప్పుడు చైనా ఉండొచ్చు, యూరోపియన్ కంట్రీస్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఫ్యూచర్లో దే వాంట్ ఓన్లీ స్మాల్ స్పేసెస్. ఇలా 2,000-3,000 SFT ఫ్లాట్లకి ఎవరు వెళ్ళరు. సో ద ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో అన్ప్రెడిక్టబుల్. ఓకే, మై నంబర్ ఇస్ 7569922847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి.